హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సరైనోడు సరైన హిట్ కొడితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్లా ఉంటుంది. ఒక రేంజ్లో హైప్ ఇచ్చి ఆ హైప్లోనే ఒక క్రేజీ హిట్ కొడితే ఎలా ఉంటుందంటే ఓజీలా ఉంటుంది. అంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రౌడ్ పుల్లర్‌గా మనం చూసాం. కానీ రాజకీయాలకు వెళ్ళిన తర్వాత తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఆ క్రౌడ్ పుల్లర్‌కి ఏమాత్రం తగ్గేదే లేదనుకునేటువంటి రేంజ్ ఆయనకొచ్చింది. ఇకపోతే ఎవరైనా సరే సినిమాల్లో వచ్చిన తర్వాత ఆ స్టార్‌డమ్‌తో పాన్ ఇండియా స్టార్‌లవుతారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ ఎవరన్నా ఉన్నారో అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి ఒక హంటర్ థియేటర్ల మీద యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో, థియేటర్ల మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా హైదరాబాద్కి ఫేవరెట్ హీరో అంటే నమ్మనండి. చాలామంది హీరోలు ఉండొచ్చు, కానీ ఆయన క్రేజే వేరబ్బా, ఆయన స్థాయే వేరబ్బా. ఆయన క్రౌడ్ పుల్లింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు సరైన హిట్ కొడితే ఓజీలా దద్దరిల్లిపోద్ది అనాలి. 3 రోజుల్లో 300 కోట్లంట. దీనమ్మ నిజంగా ఆ మాటలు అలా వచ్చేస్తున్నాయి అంతే. నిజంగా కొట్టడితే మామూలుగా కొట్టడు. ఆయనకి ఇప్పటి వరకు చాలా హిట్లే వచ్చాయి. 'గబ్బర్ సింగు' లేదంటే 'తొలి ప్రేమ', 'ఖుషి', 'బద్రి' ఈ రేంజ్ వేరు. కానీ 'అత్తారింటి దారేది' లేదంటే 'జల్సా', 'గబ్బర్ సింగు' మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్కి సరైన సినిమా పడలేదబ్బా అనిపించింది. కానీ ఇప్పుడు ఓజీతో ఫ్యాన్స్ ఆకలి మొత్తం తీర్చేసాడు సుజిత్. అసలు ఆ యాక్షన్ సీన్స్తో అసలు నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలు గట్టిగా మాట్లాడుకుంటే మిగతా సినిమాల్లో లెక్క పెడదాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో హైలీ యాక్షన్స్, హైలీ డాన్సెస్ ఇవి ఎక్కువగా కనిపించలేవు. అవి మాత్రమే దీంట్లో ఉన్నాయి. మిగతావంతా అంటారా అసలు ఏమీ లేవని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారికి సరైన డైలాగే లేదు. జస్ట్ ఆయన నడుచుకుంటూ వస్తేనే ఇలా రికార్డులు తగలడిపోయాయంటే మనకి ఊహించుకోండి. మనం 'అత్తారింటికి దారేది' ఒకటి చూసాం. జస్ట్ 'అత్తారింటికి దారేదిలో' పవన్ కళ్యాణ్ గారు ఒక ఫాగ్లోంచి ఒక సాంగ్కి సంబంధించిన దాంట్లో నడుచుకుంటూ అలా జస్ట్ 2 స్టెప్లు వేస్తారు. దద్దరిల్లిపోయింది. అప్పుడు ఆ రికార్డులను చూసే మనం బిత్తరపోయాం. కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అవుట్ అండ్ అవుట్ ఒక హైలీ యాక్షన్ సీన్స్ దీంట్లో కనిపిస్తే ఎలా ఉంటుందో మనకి ఓజీలో సుజిత్ భయ్య చూపించాడు. దానికి తగ్గట్టుగా తమన్ భయ్య బద్దలైసిపోయేలాగా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. బీజిఎం అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకునే రేంజ్లో చూపించాడు. అలాంటి సినిమా థియేటర్లో పడితే ఇంకా ఉంటుందా? ఒక్కొక్కడికి పూనకాలు తెప్పించేసింది. నిజంగా తెలుగు రాష్ట్రాలే కాదు, చెప్పాలంటే మన ఇండియానే కాదు, ప్రపంచం ఊగిపోయింది ఓజీ మేనియాతో. ఊగిపోతే ఊరికే ఉంటుందా? 300 కోట్లకు దగ్గరలో ఉన్నటువంటి కలెక్షన్స్ చూస్తేనే ఆ మేనియా ఏంటో, ఆ మేనియా యొక్క రికార్డులు ఏంటో, రికార్డులు తగలబడిపోవడం అంటే ఏంటో కనిపిస్తుంది. చూసారుగా ఆ హంటరు. నాకు తెలిసి బెస్ట్ సీన్స్ ఇండియాలో, నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఇలాంటి ఒక్క వాక్ పోలీస్ స్టేషన్లో ఆయన జస్ట్ కామన్గా నడిచొచ్చి ఉండొచ్చు, కానీ దద్దరిల్లిపోయింది. ఒక రేంజ్లో తగలబడిపోయింది. ఆయన అలా నడిచొస్తుంటే ఒక్కొక్కడు అక్కడ కుర్చీల్లో కూర్చోలేక ఊగిపోయారు. ఇకపోతే ఆ పోలీస్ స్టేషన్స్లో ఎస్ఐకి ఇచ్చేటువంటి సీన్స్, వార్నింగ్ ఇచ్చే సీన్స్ మామూలుగా లేవు. ఇంకా కొన్ని సీన్స్ కట్ చేశారట. కట్ చేయకుండా పెట్టుండుంటే మ్యాడ్ అంతే, పిచ్చెక్కిపోయేదంతే. అలాంటి ఒక హంటర్, నిజంగా చెప్పాలంటే ఒక వైల్డ్ యానిమల్ని ఈసారి మనం థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి ఓజీలో చూసాం. అంటే ఆయన డిప్యూటీ సీఎం కదా, ఇంకొకటి కదా అంటే ఆయన రేపొద్దున్న ఏదైనా అవ్వచ్చండి. ఆయన సీఎం అవ్వచ్చు, పీఎం అవ్వచ్చు, ఇంకా దానికి మించి అయినా వెళ్ళొచ్చు. బట్ ఆయన మాకు మొదటిసారి పరిచయం అయింది వెండి తెర మీదే. ఆయన మాకు గుండెల్లో చేరింది ఆ వెండి తెర నుంచే. అలాంటి వెండి తెర మీద పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అలా చూడడానికి 1,00,000 కాదు 10 లక్షలు పెట్టైనా సరే సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. చూశారు, చూసి రికార్డులు తగలబెట్టేశారు.
ఒక హంటరు సినిమా ఒక ఏమంటారు మనకి దానికి వర్డ్స్ కూడా ఎక్కువ రావట్లేదు నాకు నిజంగా. ఎన్ని వర్డ్స్ ఉంటాయో అన్ని వర్డ్స్ ఈ సినిమాకి వాడేసానేమో. ఎన్ని మాటలుంటాయో ఎంత గ్రేట్‌గా మనం చెప్పుకోగలుగుతామో అన్నీ నాకు తెలిసి ఈ 'ఓజీ' గురించి మనం చెప్పుకుంటానే ఉన్నానేమో. అందుకే నాకు తెలిసి 'మ్యాడ్' అంటే ఇదే. పిచ్చ పీక్స్‌కెళ్ళడం అంటే ఇదే. ఇప్పటికే 3 రోజులకే రికార్డ్స్ ఇలా తగలడిపోతే ఇంక మీరు ఊహించండి. చెప్పుకోండి, రాసుకోండి. ఎవడండి 3 రోజుల్లో 300,00,00,000 కొట్టేది? ఎవడొస్తాడు? ఎవడు కొడతాడు? చూపించండి. ఎవడైనా సరే నాకు తెలిసి ఇక నుంచి 'ఓజీ' ముందు, 'ఓజీ' తర్వాత ఇది మాట్లాడుకోవాల్సిందే రేపటి నుంచి. 'ఓజీ' రికార్డ్స్ తర్వాత 'ఓజీ' తర్వాత గురించే మాట్లాడాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. బిఫోర్ అంటే మనం చాలా సినిమాలు చూడొచ్చు. కానీ 'ఓజీ' దిగాడు. 'ఓజీ' దిగిన తర్వాత ఆ లెక్కలు మొత్తం మారిపోయాయి. రికార్డులన్నీ తగలడిపోయాయి. ఇప్పటి నుంచి మీరు కొత్త రికార్డులు రాసుకోండి. ఎవరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి. దానికి మించి మళ్ళీ 'ఓజీ 2' అంట. దీంట్లో 10% చూపించాడట సుజిత్ భయ్య. నిన్నేదో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే చూసా. 10% చూపించా. నేను అనుకున్న విజన్‌కి పవన్ కళ్యాణ్ గారు కొంచెం డేట్స్ ఎక్కువిస్తే ఇంకా రేంజ్‌లో ఉంటది. ఇస్తానని చెప్పారు డేట్సు. 'ఓజీ 2'లో చూపిస్తా. అసలు సిసలైనటువంటి సినిమా ఏంటో, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో తర్వాత ఉంటది. ఇది కూడా శాంపులే అంటుంటే ఇంక ఏ రేంజ్‌లో ఉంటదో ఆలోచించండి. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ హంటర్ దిగటం అంటే మామూలుగా దిగల. ఇప్పటివరకు 100,00,00,000 మీకు లేదురా అన్నోటి దెబ్బకి ఒక రోజులోనే కాలి కిందేసి అధాపాతాళానికి తొక్కి పడదొబ్బాడు. ఒక్క రోజులోనే. కొంతమంది చెప్తారు, కొన్ని మాటలు చెప్తారు. మీ 100,00,00,000 సినిమా తీసాడురా మావోడు, 100,00,00,000 క్లబ్‌లో చేరాడురా మావోడు. ఆయన సినిమా 100,00,00,000 కలెక్ట్ చేసిందిరా అని ఆ మొత్తం సినిమాకి సంబంధించిన వచ్చిన కలెక్షన్స్ అంతా చెప్పుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు కలెక్షనే 154,00,00,000 అంటే ఆయన స్టామినా జస్ట్ 10% చూపించేటట. చూడండి ఇంక ఏ రేంజ్‌లో ఉంటదో, ఏ రకంగా ఉంటదో. దసరా సెలవులొచ్చాయి. ఇంకా టికెట్స్ రేట్లు కొంచెం హై అని చెప్పి కొంతమంది వెళ్ళట్లేదు కానీ, లేదా తగ్గించి ఉండుంటేనా మరొక దసరా ఉత్సవాన్ని చూసేవాళ్ళు నాకు తెలిసి ఇంకా ఇప్పుడు ఈ మండే నుంచి కూడా ఆ రేంజ్‌లో ఉండబోతుంది. ఇప్పటికీ దసరా హాలిడేస్ రావటం, థియేటర్లకి పండగ వాతావరణం అంటే 'ఓజీ'తోనే మళ్ళీ మహర్దశ పట్టిందేమో అనుకునేంత రేంజ్‌లో కనిపిస్తుంది. థియేటర్ యాజమాన్యాలు కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు 'ఓజీని'. ఎందుకంటే ఇంత అవకాశం మళ్ళీ వస్తదో రాదో మాకు తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తారో మాకు తెలీదు. సో ఇది మేము పండగ చేసుకోవాలి. ఐమాక్స్ చూసారుగా 23 ఏళ్ల ఐమాక్స్ చరిత్రలో ఒక కటౌట్, ఒక ఫ్లెక్సీ కూడా కట్టడానికి లేనటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. అలాంటిది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' దద్దరిల్లిపోయేలా కటౌట్లు కట్టడం కాదు, సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేశారు. వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళ టీము, స్టాఫ్ అందరూ కూడా 'ఓజీ' టీ షర్ట్లతో, 'ఓజీ' ప్యాకింగ్‌లతో హోరెత్తిపోయేలా చేశారు. అదిరా ఆయన రేంజ్. ఆయన రేంజ్ గురించి మాట్లాడాలంటే మనం ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించుకోవాలి.